నమస్తే అండి. నేను డాక్టర్ రవితేజ బుద్ధ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. నేను ఊపిరితిత్తుల సమస్యలు ఏయన్నా గానీ నేను ట్రీట్ చేస్తా ఉంటాను. సో, ఎలాంటి ఊపిరితిత్తుల సమస్యకైనా ఈ కింద కనిపించే నంబర్‌కి కాల్ చేయండి. ఈ డస్ట్ అలర్జీ ఏంటంటే కామన్ అండి. మన ఇండియాలో మోస్ట్ కామన్. ఎందుకంటే మన ఎయిర్‌లో హ్యూమిడిటీ పర్సెంట్ ఎక్కువుంటది కాబట్టి హ్యూమిడ్ కండిషన్స్‌లో ఈ డస్ట్ అలర్జీ అనేది మోస్ట్ కామన్. ఈ డస్ట్ అలర్జీ దేనికి తెరతీస్తదంటే మోస్ట్ కామన్‌లీ ఆస్తమా. సో, మోస్ట్ కామన్‌లీ డస్ట్ అలర్జీ ఉన్న పేషెంట్స్‌కి ఆస్తమా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటదనమాట. అది కాకుండా కొంతమందికి ఫ్రీక్వెంట్‌గా క్రానిక్ బ్రాంకైటిస్ ఎప్పుడైతే మన డస్ట్‌లో ఉన్న ఫ్యూమ్స్ కానీ, లేదంటే హజార్డియస్ పార్టికల్స్ గానీ, సో, ఏంటంటే డస్ట్ వల్ల ఇన్‌హేల్ చేయటం వల్ల ఏంటంటే అది మన ఎయిర్‌వేని ఇరిటేట్ చేస్తది. ఆ ఇరిటేట్ చేయటం వల్ల మనకి క్రానిక్ బ్రాంకైటిస్. సో, ఏదైతే మన ఎయిర్‌వే పైన ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటది. సో, ఎప్పుడైతే రిపీటెడ్‌గా మనకి డస్ట్ అలర్జీ వస్తదో, ఆ ఎయిర్‌వే ప్రొటెక్టివ్ మెకానిజం కాంప్రమైజ్ అవుద్దనమాట. దానివల్ల ఏంటంటే వీళ్ళకి తరచు రిపీటెడ్‌గా డస్ట్ ఉన్నప్పుడు జలుబు రావటము, తుమ్ములు రావడం, లేదంటే దగ్గు రావడం, ఆయాసం రావటం అంటూ ఇయన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట.